ప్లీజ్ సార్, మా ఆయన్ని కొట్టకండి సార్, నా మాట వినండి సార్. ఆయన ఏ తప్పు చెయ్యలేదు సార్. సార్ ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్, మా ఆయన్ని కొట్టకండి సార్. నా మాట వినండి సార్. ఆయన ఏ తప్పు చెయ్యలేదు సార్. సార్ సార్ అక్క అక్క ఏమైందక్క? చెప్పు, ఏమైంది? చెప్పక్క, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అక్కడ మా ఆయన్ని పోలీస్ స్టేషన్ లో కొడుతున్నారు నిలవేని. పాపం ఆయన దెబ్బలు తట్టుకోలేక అరుస్తున్నారు. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. అక్క, నేను చెప్పినట్టు చెయ్యి. ఏం చెయ్యాలి నిలవేని? కాదంబరమ్మ గారు చెప్పినట్టు తారక్ సార్ దగ్గరికి వెళ్ళు. నేను ఈ ఇంటిని శాశ్వతంగా వదిలేసి వెళ్ళిపోయానని తారక్ సార్కి అబద్ధం చెప్పు. లేదు నిలవేని, నేను అలాంటి తప్పు చేస్తే జీవితాంతం ఆ తప్పు గురించి ఆలోచిస్తూ బ్రతకాలి. నేనెందుకు ఇంత పెద్ద తప్పు చేశాను అని బాధపడుతూ బ్రతకాలి. అలాంటి బ్రతుకు కూడా ఒక బ్రతుకేనా? అది కాదక్క, ఇప్పుడు మీ ఆయన్ని విడిపించుకోవడానికి మన దగ్గర వేరే మార్గం లేదు కదా. మార్గం లేకపోతే ఆ మార్గం కోసం వెతకాలి, అంతేగాని తాత్కాలికంగా సమస్య నుంచి బయటపడడానికి ఏ దారిలో పడితే ఆ దారిలో వెళ్ళకూడదు నిలవేని. కానీ అవతల మీ ఆయన పరిస్థితి ఆలోచిస్తున్నావా? ఆలోచించాను నిలవేని, కానీ ఒక్క విషయం నువ్వు కూడా ఆలోచించు. రేపు తారకన్నయ్యకి అన్ని విషయాలు తెలిసాయనుకో, అప్పుడు ఇంత పెద్ద అబద్ధం నాకెందుకు చెప్పావు జ్యోతి అని నన్ను నిలదీస్తే అప్పుడు నేనేం సమాధానం చెప్పాలి? నన్ను నీలవేణిని ఎందుకు వేరు చేశావు అని నన్ను అడిగితే ఆయనకి నా మొహం ఎలా చూపించాలి?